నా మొగనికి ఏమన్నా పని చెప్తే అటే పోతాడు. చి పని చెప్పినోడు పాడెక్కుతా గాని పరిగెత్తుకుంటా రాడు. ఏం మనిషో ఏమో. ఏదో పొడిచేటోన్ లెక్క పొద్దు ఒడవక ముందే వేండు. జాడలేడు పత్తలేడు. కొంపదీసి పొద్దుగాల పోషక్కని గిట్ట ఒడతలేడు కదా. పొద్దుగాల పోషక్కని గిట్ట ఒడతలేడు కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలే నా మొగనికి లేట్ తాగడు పంటలేవ్వడు. పక్కింటోళ్ళు పట్నం పోతూ ఇది నన్ను పని మనిషిని గిట్లా పెట్టిపోయారా ఏంది? వాళ్ళ పొద్దుగాలేవతో వచ్చి ఊడుతాంది. గుత్తపత్తి అని గుంపులు కట్టి మరీ గుంపులు పోతారు. పైసలు ఏమంటే సాధనే కాదు, తాను మైనట్టే చేస్తారు. యువతిది గడ్డుంది. అగో నా మొగడేంది పక్కింటి పోరిని కండ్లార్పకుండా చూస్తాడు. ఓయ్ చూసిన కాడికి మాజాలి గాని జల్దిరా కూర వండాలి. మిడిగుడ్లు వేసుకొని చూసే చూస్తాడు దాన్ని. నడవా ఇప్పుడు చెవుడుదా అయింది, కన్నెత్తి కూడా చూస్తలేదు. ఏం తీసుకొచ్చినావు? ఇగో అరకిలాంటి టమాటాలు పట్టుకొచ్చినాయి. 4 కోడిగుడ్లు కొట్టి మంచిగా కూర కమ్మగండే. కమ్మగండితే మంచిగా తిని వందువు గాని నీకు అనలేదు గా పక్కింటి పోరి మీద పడ్డాయి. పక్క పంటలు పట్నం పేరుగానే ఈ కొత్త పోరు ఎవలా అని చూసిన. మందారం అక్కోళ్ళ మరిది మేనగోడలట. వాళ్ళు పట్నం పోయిరు కదా, ఇల్లు కావాలంటదని రమ్మన్నారు కావచ్చు. మందారం అక్క నీకు ఫోన్ చేసి చెప్పింది అనేమన్నా? ఫోన్ చేసి చెప్పలేదు, పట్నం పోకముందే చెప్పింది. సరే చెప్తే చెప్పను గాని నువ్వేదో పోయి కూర అనుకో. మా అండితే గాని కైకిల్ పైసలు ఇచ్చిందా కట్ల కనక లక్ష్మి? ఇయ్యకపోతే దింకపోతుందా అని ఊక పైసలు అని అంటావు. 2-3 రోజులు ఆగుతామ్మి ఇస్తానన్నది. అది 2 రోజులు ఆగువనగానే నువ్వు 2 కాళ్ళతో నడుచుకుంటా వచ్చినవారా నల్ల మొక్కపోడా? మరి 2 కాళ్ళతో కాకపోతే 4 కాళ్ళతో నడుచుకుంటావా నానే? నాగుంబా మొక్కపోడా, నువ్వు గట్టిగా అడుగుతావని నిన్ను పంపిస్తే అది 4 మాటలు చెప్పగానే 4 ఎల్లబెట్టుకొని వచ్చినవా? ఇక ఏం సాధన అవుతుంది నీకు? 4 మాటలు కాదే 6 మాటలు చెప్పింది. 6 మాటలు చెప్పింది. నీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? 6 మాటలు చెప్పినాక ఆడదానిలే కూపుకుంటా వచ్చినవా? నీకైతే సిగ్గు రాదు మానం రాదు. నువ్వు వీణేవాడు, నేను పోయి దాన్ని ఉతికి ఆరబెట్టత్తా. పో ఉతికి ఆరబెడతావో ఆరిపోయేస్తావో చూస్తా గాని పోతాను తిప్పుకుంటా. వదినే వదినే ఎవలు? వదిలి లేదా? నేను ఉన్నా కదా, ఏంటిదో చెప్పు. కూర వండుదాం అంటే కొంచెం కారం తక్కువైంది, కొంచెం ఉంటే పెడతారా? కూర నువ్వే వండుతావా నీ పెళ్ళం వండుతుందా? నా పెళ్ళం కైకిల్ పైసలు అడకడానికి బయటికి అయింది. అది వచ్చేవరకు ఏ అవుతుందో ఏమో, అందుకే నేనే వండుతున్నా. నీకు మంచి పెళ్ళమే దొరికింది. ఇటీ పట్టుకత్తా. అబ్బా పూరి కసక్కు లెక్కున్నది, దీన్ని చూస్తేనే పానమే ఆవు. పట్నం పోయిన వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఒక్కసారన్నా దీంతో పరుపు పంచుకోవాలి. ఇసుంటి పూరిని అనుభవిస్తే కిక్కే వేరు.
చాలా అందంగా ఉన్నారు. అవునా, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరా మేనక. అబ్బా, రంభా ఊర్వశి కంటే నువ్వే అందంగా ఉన్నావు. అవును కానీ మందారం వదిన వాళ్ళు పట్నం పేరుగా ఎప్పుడు వస్తారు? 2 రోజులు పడుతుంది. అవునా? అగు, నీకు పెళ్ళైందా? అయింది. ఏ కావద్దా ఏంది? కావద్దని కాదు, మరి మీ మొగుడేడి కనిపించలేడు? అనే కాశ్మీర్ వేయండు. అంటే మీ ఆయన ఆర్మీ నౌకరు చేస్తాడా? కాదు, ఆపిల్ పండ్ల వ్యాపారం చేస్తాడు. మరి ఎప్పుడు వస్తాడు? ఆయన 6 నెలల దాకా రాడు. మీరే ఎర్రని ఆపిల్ పండ్లకి ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఇడిసబెట్టి వేరే ఆపిల్ పండు కోసం ఎట్లా వెళ్ళండి మీ ఆయన? ఆయనకు ఎర్రటి ఆపిల్ పండ్లు అంటే అస్సలు నచ్చాయి. ఆయనకు దూర దూర ఆపిల్ పండ్లు అంటేనే నచ్చుతాయి, అందుకే వేయిండు. ఇగో నువ్వు ముందుగా అయితే నీ కూరలా కారం వేసుకోపో. సరేనండి. అబ్బా, పూరిగేనో కాలినట్టుంది, కానీ పూరి మాత్రం గట్టున్నది. నువ్వు మళ్ళీ అయితే విలువే కనకలక్ష్మి, అప్పుడు నీ సంగతి చెప్తా. బగిన్నిసార్లు తిప్పించుకుంటాను, ఏం మనిషి ఏం పత్తేర పోదందా పోదందా అని పిలిచింది. గూట్లమని అన్ని గుత్తపత్తాన్ని తీసుకో, ఈ పైసలు అడితే గుడ్లమ్మి నాకు ఇస్తా అనుకుంటే నాకు గుండు కొరుగుతాంది. ఏమైంది గుండు గుండు అనుకుంటూ వస్తాను? కొంపేసి గట్టిగా పిల్లం గుండు గంతో లేచిపోయిందా ఏంది? వాళ్ళు చిన్నోళ్ళేం కాదే, వాళ్ళు 2-3 సార్లు గుట్ట కింద కొట్లాడుకోగా నేను చూసిన, నా కళ్ళతో చూసిన తెలుసా. నీ పాప కళ్ళకు అసొంటివే కనిపిస్తాయి గాని ఇంతకు కూర అండి నవలేదా? మా ఆంటీ చచ్చిన తిను. మరి కూరల కారం సరిపోయిందా? నువ్వే నాకు సరిపోలేదు, ఇంకా కారం సరిపోతుందా అని? అబ్బా, పలుకులు పట్టాలు తప్పుతున్నాయి గాని నీకు నేనే కాదు ఏ ఆడదైనా సరిపోదు. ఇంతకు కూరల కారం కుదిరిందా లేదా? మేనక చేసిన పుణ్యం అని మా కుదిరింది. మధ్యలా మేనకేవతి అదెందుకు వచ్చింది? అదేనే, ఈ వదిన వల్ల మేనకోడలు మేనక కారప్పొడి బదులు పెట్టింది. ఓహో, ఆ పోరి పేరు కూడా తెలుసుకున్నావా? ఇగో రజిత, కారం కోసం పోతే కన్యాదానం నుంచి కష్టాలు మొత్తం చెప్పింది. చింపిన కాడికి మాజాలు గాని ఏదన్నా తేడా జరిగిందనుకో నీకు దానికి కాట్నం వేర్తా. సప్పుడు ఎత్తలేవు, చెవులల్లా రాళ్ళే సొత్తుతా బిడ్డ. పిచ్చిదానా రజీ, నువ్వు కారణం పేరులో కూన కడిపేస్తానే. అమ్మ బ్రహ్మదేవుడు ఓ బంగారు వన్నెల సిలక పలకవే. శిలిక వలుకుతుంది గాని ఇంట్లో ఉప్పు అయిపోయింది, ఉప్పు ప్యాకెట్ కొనుక్కరా పో. ఇగో ఇంట్లో ఉప్పు ప్యాకెట్ అయిపోయాక ఏం చెప్తానవే? నిన్న బజార్కి పోతే తెత్త అయిపోవని అన్ని నేనయ్యా. ఎన్న నాది కుంచుకోవాలి, కట్టపడి రూపాయి సంపాదించడు సాత కాదు గాని మాటలు కోటలు దాడుతున్నాయి నీ. పోయితే పోనాడు. రజిత, నా కొబ్బరి చిప్పల వ్యాపారం కొండెక్కింది కాబట్టి నీ కంటికి నేను శాతగానం లెక్క కనిపిస్తానని ఎన్నంటావు అని దేవుడు అనేటోడు నా వ్యాపారం మంచిగా నడిపిస్తాడు చూస్తే అప్పుడు చూపెడతాను నా ప్రతాపం. దేవుడు అనేటోడు మా ఉన్నాడు, రోడ్డు వినికోయి కష్టపడితే పైసలు వస్తాయి, పంది లెక్క దీని పంటే రావు. ఒక ప్రతాపం చూపిస్తాడట ప్రతాపం. నీ ప్రతాపం నాకు మాయర్కే గాని పోయి ఉప్పు ప్యాకెట్ పట్టుకరాపు. అయినా ఇప్పుడు 20 రూపాయలు ఎందుకు దండగా? ఆ పిల్ల అంటే నా మేనక ఉండగా. మేనక, ఓ మేనక, మళ్ళీ ఏం కావాలని వచ్చినావు? ఉప్పు. సరే పట్టుకొత్తా. అబ్బా, దీన్ని చూస్తే దూర ఆపిల్ పండు లెక్కున్నది, కొరకకు ముందే మింగబుద్ధి అవుతాను. నా పిల్ల ఉన్నది ఎండిపోయిన తొండ లెక్క.
ఈ చేతిలో ఏదో మాయుంది. అవి తగలగానే నాకు మత్తెక్కింది. నా నరాలు జివ్వుమన్నాయి. పూరడేంది మత్తెక్కిచ్చి మంచి మూడు తెప్పించి ఏం చేయకుండా పోతాను. ఛీ! దూరం జరుగు. ఇవాళ ఒక్క పొద్దు అసలే సోమవారం. అబ్బా అది కాదు అది కాదు ఇది కాదు. నువ్వు నడు ఫస్ట్ బయటకో. ఒక్క పొద్దు అంటే ప్లీజ్. నడు నడు. చి ఈయనకైతే అంట ఆగడు పంట లేవడు. ఏ రోజో ఏందో అన్నది ఏం కూడా తెలియదు. చి అబ్బా నా ఇంజన్ ఏమో గరం అయిపోతుంది. నాకు అస్సలు ఆగుతలేదు. ఈ నల్లముఖం ఏమో రానిత్తలేదు. ఇప్పుడు దేని మీద ఎక్కాలి నేను? దేని మీద ఎందుకు? నా సేపు ఉన్నది కదా, దాని మీద ఎక్కుతా. రా లోపలికి. నా వేడి చల్లార్చురా. నువ్వేంద్రా బాబు అప్పుడు మంచి మూడు తెప్పించి అలా వెళ్ళిపోయాను. 6 నెలల నుంచి రగిలి రగిలి ఇప్పుడు పెద్ద అగ్నిపర్వతమైందిరా. ఇక లేట్ చేయకు రా. సుమరానా సుమరానా ఆగు. అగో బాజినే అన్న లేడా? లేడు పిల్లగా ఆటే వచ్చే కదా. నిన్ను కలవలేదా? నన్ను కలవలేగా బాజినే. ఫోన్ చేస్తే కూడా కలుతలేదు. అవునా? మరి ఎటు వేండో ఏమో. పొద్దుగాల ఫోన్ చేస్తే మక్కట్లో మల్లిగని కలుతాడు బాజినే. మరి అడిగిట్లా వేయండా? ఏమో పిల్లగా. అయితే ఆయననే కలవడానికి పోవచ్చుతి. సరే బాజినే, అన్నత్త చెప్పు మరి చచ్చిపోయినా అని. సరే పిల్లగా చెప్తలే. రజిత, ఓ రజిత, ఏంది? ఉక్కు ఉన్నదా? మొత్తం తిన్నావా? నేను ఇంకా తానం వేయలేదు. అప్పుడే తింటానా అగడబడ్డోడా? ఇంతసేపు లేకుండా ఏం చేస్తానవే? ఆటలాడినా. నేను ఆల్రెడీ అమ్మ నాన్న ఆడొచ్చిన. అమ్మ నాన్న ఏంది? ఏం లేదే, నాకు అంగులో కనకాయ వల్ల అమ్మ నాన్న నుల్లు పెట్టుకుంటే పోయి ఆపత్తన్నా అంటన్నా పిచ్చిదానా. నువ్వు మధ్యలో పోయి ఆపత్తన్నావా? మరి ఇక సీనిగాంతోని మక్కడికుల మల్లిగాన్ని కలిసేద్దామని చెప్పినవట కదా. వాడు నీకు ఫోన్ చేసి చెప్పిందా అని? కాదు, ఇంటికే వచ్చి చెప్పిండు. ఆ మల్లిగాన్ని రేపు కలుతా గాని ఆగలేదండి. ఉక్కువ తిందాంపా. తిందాం ఆగు. నేను తానం చేసి వచ్చినాక తిందాం. ఎప్పుడు తిండి తిండి తిండి. ఇగో నేను వచ్చేదాకా నువ్వు వీణే ఉండు. ఏ పోవే, ఎన్ని ఆపిల్ పండ్లు తిన్నా రాని రుచి ఇలా మేనకం తింటే వచ్చింది. ఆ రుచే వేరు. మేనక, మేనక,
మళ్ళొచ్చినావు పసుపు కావాలా? కాదు, నువ్వే కావాలి. నీనా? నిన్న సుఖపడ్డది సరిపోలేదా? చెరుకు రసాన్ని ఒక్కరోజు పీల్చి వదిలేయద్దు, జీవితాంతం తాగాలి. నువ్వు చెరుకు రసం లెక్క, తాగినా కొద్ది రుచి వస్తుంది. నా మొగుడు వచ్చే వరకు నన్ను పిండి పిప్పి చేసేటట్టున్నావు కదరా. నిన్ను పిండి పిప్పి చేసే మొగుడు ఈ భూమి మీదనే లేడే. అబ్బో, నిన్న నువ్వు చేసిన మూడు సరసానికే నా ఒళ్ళంతా పుండు పుండయింది. అబ్బో, నీ పెళ్ళం నిన్ను ఎట్లా తట్టుకుంటుందో ఏమో, గ్రేటే. దానికి మూటే ఇష్టం, నాకు రోకలే ఇష్టం. అందుకే నా రోకల్ని నీ రోట్లేసి దంచుదామనే వచ్చిన. సరే దంచుకో, నా మగోడు ఎట్లా గట్టిగా దంచాడు కదా. నా దంచుడుకు మరిగిన పోరీలు నన్ను అస్సలే మర్చిపోరే. మాటలాపి తొందరగా దంచు, నాకు లోపల ఏదేదో అవుతుంది. నా రోకలి పోటుకి నీ రోలు అరగాలి. సుమరన్న, ఓ సుమరన్న, ఉన్నావే? అన్నలేడా వదిలే? ఎప్పుడు పిలిచి నువ్వు బయటకు వస్తాను? అన్నున్నాక నేనెందుకు బయటకు అత్త పిల్లగా? మీ అన్న లేడు. అగో మళ్ళీ వేడి వదిలే. మక్కటుకుల మల్లిగాని కలవడానికి ఏండు. నిన్న కలవలేదు వదిలే. నిన్న కలుద్దామని పోంగా తువ్వల కంకుల కనకయ్య కలిసిండట. ఏ అమ్మ, అన్న మంచిగున్నాడు. ఇటు తడు దునుకుతాడు, అటు ఇటు దునుకుతాడు. మంచిగున్నాడు, చెట్టు కప్ప లెక్క. ఏం చేయమంటావు పిల్లగా? ఈ మధ్య మీ అన్నకు దునుకుడు బాగా అలవాటైంది. దునికి దునికి కాలు జారి కింద పడితే కంటె బొక్క కలుక్కు అంటది. సరే గాని అన్నతో ఒకసారి కలువు అని చెప్పు. ఆయన బొక్కలు ఎందుకు ఇరుతాయి పిల్లగా? మన బొక్కలే ఇరగొడతాడు. అత్తే కలుమని చెప్తా. సరే మరి అత్త చెప్పు వదిలే. ఆ సరే పో పిల్లగా, చెప్తా. అన్న కథ గట్లే ఉంటది, మిడుగు పురుగు లెక్క. ఇక్కడ మాయమవుతాడు, అక్కడ వెళ్తాడు. ఇయ్యలనన్నా మక్కటికుల మల్లిగాన్ని కలిసినవా లేదా? కలుద్దామని బయలుదేరినే. బాట పొంట పోతా ఉంటే బయలుదేరుకోలే బాబు గారు కలిసిండు. ఇక అంతని బాతకాలు కొట్టుకుంటున్నావా? ఏ వాని బాధలు చెప్తే వినుకుంటున్నానే. అంతగానం ఏం బాధ వచ్చిందట ఆనికి? ఆయన భార్యతోనే బాధలు వచ్చినాయట. అదేమన్నదట అన్ని? వాడు బాయిలర్ కోళ్ళు అమ్మి పైసలు జమ చేస్తా ఉంటే వాని పెళ్ళ భయం లేకుండా పైసలు ఖర్చు పెడుతుందటనే. మరాడు దానికి పెట్టకపోతే ఇంకా దేనికి పెడతాడట? వానికి పెట్టకపోతే వాడు బాధపడడా అని. అందుకే వాని బాధ అంతా నా ముందు చెప్పుకున్నాడు. అందరు నీ ముందే కక్కుతారు గాని ఆ మక్కటికుల మల్లిగాన్ని ఎప్పుడు కలుస్తావు? అబ్బా రేపు కలుతా తీయే. ఆ సీనుగాడు ఊకు కచ్చిపోతాండు. అబ్బా వాని కూడా రేపు కలుతుంది. సరేది నాడు ఇంట్లోకి ఎదవా. అగో, నా మొగుడు తెల్లారక ముందే ఎటు వేయండు. ఆయన బట్టలు కూడా కనబడతలేవు. ఇంట్లో పెద్ద బ్యాగ్ ఉండే, అది కూడా కనబడతలేదు. నే ఏడవేనట్టు. అగో, ఈ ఆర్ది కూడా కనబడతలేదు. మందారక్కలు రాకముందే ఇది ఇట్లా వేయిందా ఏంటి? మీ అన్న లేడు. ఆ మక్కట్టుకుల మల్లిగానికి ఇట్లా కలవవచ్చు. ఇంకెక్కడి మలిగాడు? ఆడు కాసుకొని వారం అయింది. మరి ఈయన ఎవరిని కలవడానికి ఏండు? కలవడానికి కాదు, కలిసిపోయిండు. ఎవరితోని? మీ ఇంటి పక్క పూట వచ్చిన మేనకతోటి. కాశీక అయ్యో, కాశీకి కాదే, దాన్ని పట్టుకొని కన్యాకుమారి లేచిపోయిండే. పొద్దుగాల ఆటో అంజనా చూసినట్టే పిచ్చిదానా. బావా, ఓ బావా, గింత పని చేద్దాం అనుకోలేదు కాదే బావా. సోమవారం ఒక్క పూట దగ్గరికి రానియకపోతే ఇంటి పక్క దాన్ని పట్టుకొని పోయినావా అనే బావా. అయ్యో బావా, ఓ బావా, గింత పని చేతివే బావా. నా బతుకు ఆగని చేతివే. ఈ ఎడవ కూకో చూసిరు కదా,
మొగోడు పెళ్ళని ఎప్పుడు పక్కన వెళ్తే అప్పుడు పోతే సంసారాలు బాగుపడతాయి. ఇది డైలాగ్ కాదు, మెసేజ్.